హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. నా వీడియోస్ చూసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీ ట్రేడింగ్ చేసే పద్ధతి బాగుంది, ఏ కాన్సెప్ట్లో చేస్తున్నారని అడుగుతున్నారు. అసలు నేను చేసే ట్రేడింగ్ పద్ధతి ఏంటంటే ఎస్ఎంసి కాన్సెప్ట్. ఎస్ఎంసి అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఇందులో ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కానీ వచ్చినట్టయితే మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వస్తుందా అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ మనం అప్ సైడ్కి వెళ్తే అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం. కానీ మార్కెట్ స్ట్రక్చర్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బాస్ అయినంత వరకు మాత్రం మనం ఎంట్రీస్ ప్లాన్ చేయం. నేను ఎస్ఎంసి స్ట్రక్చర్తో పాటు ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లైస్, గ్యాన్ లెవెల్స్ ఇలాగా ఇవన్నీ చూసుకుంటూ నేను ట్రేడింగ్ చేస్తాను. జనరల్గా 1 or 2 ట్రేడ్స్ పోతూ ఉంటాయి, కానీ అవి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఎందుకంటే మనకి ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అలాగే నాకు మళ్ళా ఫోన్ చేసి కాల్స్ చెప్తారని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే నేనేమీ అనుకోలేదు. యూట్యూబ్ కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నా ట్రేడింగ్ స్టైల్ ఎలాగుంటుందో మీకు చెప్పడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వారు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. ఆ పేపర్ ట్రేడింగ్లో సక్సెస్ అయిన తర్వాత రియల్ అమౌంట్ పెట్టి మీరు ట్రేడ్స్ చేయండి. మార్కెట్ మీరు ప్రెడిక్ట్ చేసిన విధంగా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకోవాలి. అలాంటప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ చేస్తున్న వారు మంచి ప్రాఫిట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్. ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది ఫస్ట్ టైం. అయితే ఈరోజు గ్యాప్ అప్ లేకుండా కంటిన్యూషన్గా వచ్చింది. కాబట్టి మనం ప్రీవియస్ మార్కెట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి, వెజ్ ప్యాటర్న్. వెజ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ లాస్ట్ స్వింగ్ వచ్చేటప్పటికి మనకి లెఫ్ట్ సైడ్ ఏముందో చూసుకోవాలి. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చింది. కరెక్ట్గా ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ మూవ్ వచ్చింది. ఈ ఇన్బ్యాలెన్సే కాకుండా ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఏరియాలో చూడండి స్ట్రాంగ్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఎలాగున్నాయో. కాబట్టి మనం అక్కడ కన్ఫర్మ్గా ఎంట్రీ పెట్టుకోవచ్చు అనమాట. ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి ఇలా తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి పైకి వెళ్ళింది. ఈ కిందది ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాక్, ఇది ఇన్బ్యాలెన్స్. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే ఫస్ట్ ఎంట్రీ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఫస్ట్ లెవెల్ ఇది. ఈ ఫస్ట్ లెవెల్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ కానీ చూసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ నుంచి ఈ స్వింగ్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి యావరేజ్గా ఈ స్వింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎలక్ట్ అయిపోవాలి. ఫస్ట్ ఎంట్రీ అయ్యింది. అలాగే నెక్స్ట్ ఎంట్రీకి వచ్చేటప్పటికి ఈ లోన్ బ్రేక్ చేసేటప్పటికి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది అనమాట. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు ఇది బాస్ అవుతుంది, అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ బాస్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఈ ఏరియా వరకు వస్తుంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, మొత్తం ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ హ్యామర్ క్యాండిల్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఈ హ్యామర్ క్యాండిల్ ఏరియాలో ఇక్కడ నుంచి కిందకు వచ్చి మళ్ళీ దీని దగ్గరికే వచ్చింది. అది డిమాండ్ అండ్ సప్లై జోన్స్. ప్రీవియస్ వీడియోలో చూడండి, మొత్తం దాని గురించి డీటెయిల్గా చెప్పాను. ఒక డిమాండ్ అండ్ సప్లై జోన్. ఎందుకంటే మనం మార్కెట్ పడిపోతుంది అనేసి మనం ఎక్కడ పెట్టకూడదు. అది తిరిగి మళ్ళీ ఈ జోన్ వరకు వస్తుంది. ఆ జోన్ వరకు వచ్చిన తర్వాత మనం వెయిట్ చేసి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఒకసారి మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి ఎంట్రీ ప్లాన్. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయింది. ఇది ఎక్కడి వరకు వచ్చింది, మొత్తం ఈ ఏరియా వరకు వచ్చింది. కానీ మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ బాస్ అయ్యిందని అంటే ఇదంతా డౌన్ ట్రెండ్లోకి వచ్చిందని అర్థం. ఈ డౌన్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్బ్యాలెన్స్తో పెద్ద క్యాండిల్స్తో వచ్చేసింది. కాబట్టి ఇది
ఫిల్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఈ మార్కెట్ ఎలా చూస్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది పైకి వస్తుంది కాబట్టి పైకి పెట్టేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ బిహేవియర్ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ పైన అలా చెప్పాను, హ్యామర్ క్యాండిల్కి వచ్చినప్పుడు మనం ఒక జోన్ గీసుకున్నాం, అక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ హ్యామర్ క్యాండిల్కి కానీ తీసుకున్నాను అనుకోండి, సరే సేమ్ మార్కెట్ అక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ హైయే మనకి టార్గెట్. కాబట్టి ఈ ఫస్ట్ హైకి వచ్చేటప్పటికి మనకి ఏమైంది, మార్కెట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా సింపుల్ అనమాట. ఇక్కడ మీరు హ్యామర్ క్యాండిల్ వచ్చింది, డౌన్ అయ్యిందంటే మార్కెట్ మళ్ళీ తిరిగి ఇక్కడ వరకు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఇది ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇన్బ్యాలెన్స్ వచ్చింది, హ్యామర్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ తిరిగి అక్కడికి వచ్చినంత వరకే మనం వెయిట్ చేయాలని చెప్పాను. ఇలాగ ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఎంగిల్ఫింగ్ క్యాండిల్ అయిన తర్వాత నేనేం చెప్పాను, ఇది ఇలాగ గీసుకోవాలి జోన్ కింద అనేసి చెప్పాను. ఇలా గీసుకున్నప్పుడు మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది, ఈ జోన్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మార్కెట్ ఎక్కడ వచ్చినప్పుడు మనము బై చేయాలి, అంతవరకు వెయిట్ చేయాలని చెప్పాను డిమాండ్ అండ్ సప్లై క్లాసుల్లో. ఇప్పుడు మార్కెట్ ఇలాగా కిందకి వచ్చేసింది, వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇది సప్లై అండ్ డిమాండ్. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది అని అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి కిందకి వస్తున్నప్పుడు ఇక్కడ ఇలా పైకి వెళ్లకుండా డౌన్ఫాల్ అయిపోద్ది, ఇలాగా డౌన్ఫాల్ అయిపోద్ది. డౌన్ఫాల్ అయిపోయినప్పుడు మళ్ళా మార్కెట్ తిరిగి ఇదే జోన్ దగ్గరికి రివర్స్లో రావాలి. ఇది ఫ్లిప్ ఇవ్వడం అన్నమాట. ఈ జోన్ దగ్గర నుంచి పైకి వెళ్ళాలి, కానీ ఏంటంటే డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ దీనికి తిరుగుతుందంటే సప్లై అయిపోద్ది. ఇక్కడ డిమాండ్ అలా సప్లై అయిపోద్ది ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కిందకి వచ్చిందో. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇలాగా డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. ఇది డిమాండ్. ఎప్పుడైతే ఫ్లిప్ అయిపోయిందో ఇక్కడ నుంచి సప్లై అయిపోతుంది. కాబట్టి ఈ ఫ్లిప్ అయిపోయిన కాన్సెప్ట్ ఇందులో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది హ్యామర్ క్యాండిల్. హ్యామర్ క్యాండిల్ ఎలా గీసినప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అనేసి డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ తిరిగి ఏమవ్వాలి, మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హ్యామర్ క్యాండిల్, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, కానీ పైకి వెళ్ళకుండా డౌన్ఫాల్ అయిపోయింది. డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, తిరిగి మళ్ళీ మార్కెట్ ఇదే జోన్ దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి కూడా ఈ టార్గెట్ వరకు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి అంతా జనరల్గా ఉంటుంది, ఎస్ఎంసి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది బాస్ అయిందంటే ఇంకా డౌన్ఫాల్ అవుతుందని నాకు ఫస్ట్ అక్కడ స్ట్రెచ్లో తెలుస్తుంది అనమాట. ఈ స్ట్రెచ్ తెలిసిందంటే ఇంక డౌన్ సైడే ఉండాలి. ఈ డౌన్ఫాల్ అయిన తర్వాత మనం డౌన్ సైడే ఉండాలి కానీ అప్ సైడ్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ నుంచి పైకి వచ్చేస్తుంది అనేసి మనం అక్కడ పైకి తీసుకోకూడదు. ఆల్రెడీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బాస్ అయితే డౌన్ ట్రెండ్, ఆ డౌన్ ట్రెండ్లోనే చూడాలి కానీ మనం అప్ ట్రెండ్ చూడకూడదు. మళ్ళీ అప్ ట్రెండ్ చూడాలంటే ఏమవ్వాలి, మళ్ళీ ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బాస్ అవ్వాలి, అప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్తాం. అంతవరకు వెళ్ళదు, ఇక్కడ అసలు పైకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వలేదు కాబట్టి మనం హ్యాపీగా డౌన్కి పెట్టేసుకోవచ్చు. ప్యాటర్న్స్ ప్రకారం అయితే ఎలా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇదంతా నిన్నటి అప్ ట్రెండ్లో మూవ్లో ఉంది, మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ వచ్చింది అనమాట. నిన్నటి మూవ్లో కూడా ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది, ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్లో వెళ్ళిన తర్వాత ప్యాటర్న్ వచ్చి నిన్న మూవ్ ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇలా ప్యాటర్న్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకున్నట్టయితే మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.